వెల్కమ్ టు మధు వాల్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇట్ ఈస్ వెరీ సింపుల్. నౌ టేక్ 1 బౌల్. 3 ఎగ్స్ని బీట్ చేసుకోండి బాగా. అండ్ ఈ ఎగ్ రైస్ అనేది లంచ్ బాక్స్కి అండ్ టిఫిన్ బాక్సెస్కి కూడా వెరీ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎగ్ మిశ్రమాన్ని వేసి బాగా బీట్ చేసుకోండి. ఇలా పీసెస్ కింద బీట్ చేయడం వల్ల మనం రైస్లో అక్కడక్కడ ఆమ్లెట్ పీసెస్ తగ్గడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక బౌల్లో తీసుకోండి. నెక్స్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకోండి. నేనైతే క్యాబేజీ అండ్ క్యారెట్, ఆనియన్ ఇవన్నీ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ అండ్ క్యాబేజీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నా. ఇది హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. ఎగ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ చిల్లీ వేసుకున్నాక రైస్ అండ్ ఆమ్లెట్ పీసెస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. లేకపోతే రైస్ అంతా అంటుకోదు సోయా సాస్ అనేది. నెక్స్ట్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.